మొత్తం ఆయనదే ఉంది నడుస్తుంది కథ. రైట్. కోదండరాం అలీఖాన్కు షాకట. ఎమ్మెల్సీలుగా వారి నియామకాన్ని రద్దు చేసిన సుప్రీం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ. అప్పట్లో తాము స్టే ఇచ్చి ఉండకూడదని వ్యాఖ్య, ఇద్దరి ప్రమాణ స్వీకారమే సరికాదని స్పష్టీకరణ. వారి పేర్లను మళ్ళీ సిఫారసు చేసేందుకు ఛాన్స్ అట. సెప్టెంబర్ 17కు విచారణ వాయిదా. తీర్పు బీజేపీ కాంగ్రెస్లకు చెంపపెట్టి కేటీఆర్ అంటారు. మళ్ళీ వాళ్ళే అవుతారు. విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడ్డది, కానీ ఆ స్టేలు ఆ కథలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం సుప్రీంకోర్టు ముందుకెళ్ళింది తప్ప మళ్ళీ వస్తారు వాళ్ళు కూడా. ఏం కాదు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు, పోతారు వాళ్ళు. అడవి పునరుద్ధరణకు ప్రణాళిక 6 నుంచి 8 వారాల్లో నివేదిక ఇస్తాం. గచ్చబౌలి కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఢిల్లీ ఓకే ఇది వేరే వార్త. అడవి పునరుద్ధరణకు ప్రణాళిక 6 నుంచి 8 వారాలు నివేదిక ఇస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక సుప్రీంకోర్టు కూడా మంచిదే, సంతోషం ఇస్తే కదా అని చెప్పింది ఇంతకుముందుకి వార్త. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఢిల్లీ వీధి కుక్కల కేసు నేడు విచారణ జరపనున్న బెంచ్ అంట. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఢిల్లీ వీధి కుక్కల కేసు పోయిందంట. ఈ కుక్కలేదండి నాకు అర్థం కాదు. నిన్న ఆమె హీరోయిన్ పేరేమో సదనో జేఎన్ సినిమాలు ఆ సినిమాలు ఉంది కదా, ఆమె ఒకటే వల ఏడుస్తుంది. ఎందుకమ్మా, ఏం చంపుతున్నారా? నాకు అర్థం కాదు. ఏం చంపుతలేరు కదా. ఆ సదాగారు మీరు ఒకసారి ఆ ఢిల్లీ వీధుల్లో తిరగండి, లేకపోతే మీరు తమిళనాడు కేరళ ఎక్కడ ఉంటారో మీరు అక్కడన్నా తిరగండి ఆ నగరంలో పూర్తిగా. అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ. ఎందుకమ్మా అంతా వల ఏడుస్తున్నావు? ఏం బాధ అయింది? చంపమన్నారా? కాల్చి చంపమన్నారా? షెల్టర్ తరలించమన్నారు, స్టెరిలైజేషన్ చేయమన్నారు, కుటుంబ నియంత్రణ. ఎందుకంత బాధ నాకు అర్థం కాదు. మీదో పంచాయతీ, మీదో లొల్లి. నేనేమంటున్నానంటే ఆ పిల్లలను చంపినప్పుడు, ఆ కరిచినప్పుడు, పిక్కలు పట్టి పీకినప్పుడు చిన్న పిల్లల్ని ఎక్కడ పోయినాయి మీ ఒల ఏడుపులు? మీ మానవత్వం ఎక్కడ పోయింది? మీ ప్రేమ ఎక్కడ పోయింది? వచ్చి ఎందుకో పలకరియపోతారు హాస్పిటల్లోకి వచ్చి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయకపోతారు ఎందుకో ఈ ప్రముఖులు. ఇప్పుడు సదా ఏడుస్తుంది కదా, ఎందుకో వాళ్ళకు సాయం చేయకపోయినావు 4 రూపాయలు వాళ్ళ పరిస్థితిని బట్టి పేదలకు. ఏందో మీలో పంచాయతీ. మీరు అడ్డగోలుగా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఓ చిన్న కుక్క పిల్లని తెచ్చుకుంటారు, దానికి అన్ని టీకాలు వేసుకుంటారు, ఇంట్లోనే దానికి ఒక రూమ్ పెడతారు, ఇంట్లోనే ఆడుకుంటారు దాంతో. అది కూడా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు. మరి వీధి కుక్కల దగ్గరికి రాండి, మీరు బయటకు వచ్చి చూడండి. ఓ నైట్ పుట్టనో లేకపోతే ఆ స్లమ్ ఏరియాలలో తిరిగితే తెలుస్తుంది మీకు ఆ బాధ. ఎందుకమ్మా అంత వల ఎందుకు ఏడవాలి? అవసరమా? రేబీస్ వ్యాధితోటి 2000